హలో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఈ ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్టయితే యూఎక్స్ డిజైనింగ్ గురించి ప్రీవియస్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో ఉన్న ప్రతి వీడియోని చూసి ఈ వీడియో కంటిన్యూ చేస్తే బెటర్ ఆప్షన్. లేదు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నావా? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్లో ఏ టెక్నిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్నే మెయిన్గా ఇంకా చిన్న చిన్న టర్మ్స్లో ఏమని పిలుస్తారు తెలుసా? ఐఏ అని పిలుస్తారు. మేబీ ఇంటర్వ్యూస్లో ఈ టర్మ్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఐఏ అంటున్నారు అని అంటే అది ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అని. సో కంగారు పడద్దు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని చెప్పచ్చు అంటే ఏదైనా ప్రాపర్ స్ట్రక్చర్తో ఆర్గనైజ్ చేయడాన్నే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. బట్ యూఐ/యూఎక్స్ డిజైనర్స్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు? డిజిటల్ స్పేస్లో కదా, అంటే వెబ్సైట్లోని మొబైల్ అప్లికేషన్లోనే చేస్తారు. సో వెబ్సైట్లో అండ్ మొబైల్ అప్లికేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ప్రాపర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేయడాన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏం అర్థం కాలేదు కదా? నీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఏదైనా షాపింగ్ మాల్లో డ్రెస్ తీసుకుందాం అనుకుంటే, లైక్ ట్రెండ్స్లో కానీ మ్యాక్స్లో కానీ మనం డ్రెస్ తీసుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళిన వెంటనే మనం కన్ఫ్యూజ్ అవ్వం కదా. ఒకవేళ చిన్నపిల్లలకి తీసుకోవాలనుకుంటే డ్రెస్, చిన్నపిల్లల సెక్షన్ ఎక్కడుందా అన్నది అబ్జర్వ్ చేస్తాము, వెళ్ళి తీసుకుంటాం. గర్ల్స్కి కావాల్సిన డ్రెస్సులైనా, బాయ్స్ కావాల్సిన డ్రెస్సులైనా, విమెన్ ఆర్ మెన్ అని సపరేట్ చేసి పెడుతూ ఉంటారు, రైట్? వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని డివైడ్ చేసి క్లియర్గా పెట్టడం వల్ల నువ్వు డైరెక్ట్గా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి నీకేం కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోగలుగుతున్నావు, అంతేనా? ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నది చిన్నగా ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫిగ్మా ఓపెన్ చేసి ఫిగ్జామ్ ఓపెన్ చేస్తున్నాను. చేసి ఇక్కడ షాపింగ్ మాల్ గురించి కదా మనం మాట్లాడుతున్నాము, డ్రెస్ తీసుకోవడానికి. సో దాని ఇన్ఫర్మేషన్ అయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాటిని ఎలాగ ఆర్గనైజ్ చేస్తున్నారా అన్నది చూద్దాం. సో డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా అయితే 3 కేటగిరీస్ తీసుకుంటారు కదా, విమెన్స్ ఫ్యాషన్ అని, మెన్స్ ఫ్యాషన్ అండ్ కిడ్స్ ఫ్యాషన్ అని. సో నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది కామెంట్ చేసి ఇది కూడా మిస్ అయ్యని చెప్పి యాడ్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఈ 3 తీసుకుంటున్నాను. ఈ 3 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే విమెన్స్ ఫ్యాషన్ కన్సిడర్ చేస్తున్నామో దానిలో కూడా వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు కదా, లైక్ క్యాజువల్ వేర్ అని, ఫార్మల్స్ అని, యాక్టివ్ వేర్ అని, ఎథనిక్ వేర్ అని, ఫెస్టివల్కి ఎథనిక్ వేర్స్ అని, ఇలా డిఫరెన్షియేట్ చేస్తారు. క్యాజువల్ వేర్లోనే మళ్ళీ ఇంకా డిఫరెన్షియేట్ చేస్తారు, రైట్, విత్ దేర్ సైజెస్. సో సైజెస్ని బట్టి కూడా స్మాల్ సైజెస్, ఎక్స్ఎల్, ఎల్, సంథింగ్ ఇలాంటి సైజెస్ని డిఫరెన్షియేట్ చేసి పెడతారు, ఈజీగా కస్టమర్ ఐడెంటిఫై చేసి ఆ డ్రెస్సెస్ ఏది కావాలన్నది సెలెక్ట్ చేసుకోవడానికి. కరెక్ట్. సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది క్యాజువల్ వేర్కనే కాదు, ఇక్కడ కనిపిస్తున్న విమెన్స్ ఫ్యాషన్లో ప్రతి పర్టికులర్ సబ్ సెక్షన్లో ఉండే ప్రతి దానికి సైజెస్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు. సో అందుకని అన్నింటికి కనెక్షన్ ఇస్తున్నాను. ఆ సేమ్ అలానే మెన్స్ ఫ్యాషన్లో కూడా క్యాజువల్ వేర్, ఎథనిక్ వేర్, ఫార్మల్స్ అని సేమ్ ఇలానే ఉంటాయి. సో అందుకని సేమ్ అది కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కిడ్స్ వేర్లోకి వచ్చేటప్పటికి, చిల్డ్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చిల్డ్రన్స్లో బాయ్స్ వేర్ అండ్ గర్ల్స్ వేర్ అని ఉంటుంది, రైట్? సో అందుకని ఈ 2 డిఫరెన్షియేట్ చేస్తాను. అది చేసిన తర్వాత వాళ్ళు సబ్ సెక్షన్లో అంటే బాయ్స్లోని అండ్ గర్ల్స్లోని ఇంకా సపరేట్గా ఎలా పెడతారు అని అంటే వాళ్ళ ఇయర్స్ని బట్టి కదా. 1 to 3 years కిడ్స్కి ఇక్కడ ఉంటాయి, అండ్ 3 to 6 years కిడ్స్కి ఇక్కడ ఉంటాయి, అండ్ 6 to 12 years కిడ్స్కి ఇక్కడ ఉంటాయి అని డిఫరెంట్ ప్లేసెస్లో క్లియర్గా బోర్డ్స్లో ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో వాటిని సబ్ సెక్షన్స్ కింద తీసుకొని
కిడ్స్ వేర్లో గర్ల్స్ దగ్గర బాయ్స్ దగ్గర మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా ఇది నార్మల్గా డిజిటల్గా రిప్రజెంట్ చేస్తున్నాను. నార్మల్గా మనం బయటికి వెళ్ళామనంటే ఈ బోర్డ్స్ కనిపించడం, దాన్ని బట్టి మనం క్లియర్గా ఆ ప్లేస్కి వెళ్ళడం, రైట్, క్లియర్గా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మనకు కావాల్సిన డ్రెస్ తీసుకోవడం లేకపోతే సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళడం, ఇదంతా జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అని అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైబ్రరీని తీసుకుందాం. లైబ్రరీలో కూడా బీటెక్ది కన్సిడర్ చేద్దాం. ఓకే, అక్కడ ఎలాంటి బుక్స్ పెడతారు ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా ఫస్ట్ దాన్ని ఆర్గనైజ్ చేయగలుగుతారు. నేను అనుకునే దాని ప్రకారం మేబీ వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వైజ్ కేటగిరైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అని ఒక ప్లేస్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఫస్ట్ మేబీ వాళ్ళు కన్సిడర్ చేసేది ఇయర్స్. సో అందుకని నేను ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్స్ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ బ్రాంచ్ అన్నది కేటగిరైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి అన్నది కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ తర్వాత ఉండే బ్రాంచెస్ అన్నిటిని మెన్షన్ చేస్తున్నాను. అన్నీ మెన్షన్ చేయట్లే, కొన్ని మెన్షన్ చేస్తున్నాను. సో మెన్షన్ చేశాను. సో దీని తర్వాత ఆ పర్టికులర్ బ్రాంచ్కి మళ్ళీ ఫస్ట్ ఇయర్లో 1-1 అండ్ 1-2. సో అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. వన్ 1-2లో ప్రతి బ్రాంచ్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ అన్నిటినీ నేను మెన్షన్ చేయట్లేదు, బట్ సబ్జెక్ట్స్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఈ ఆర్డర్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇవే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అక్కడ ఉన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మేబీ ఇలా పెడతారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని కేటగిరీస్ కింద మెయిన్ ఫీచర్స్ ఏంటి, ఆ మెయిన్ ఫీచర్స్లో సబ్ కేటగిరీస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుంటూ నేను ఇలా కేటగిరైజ్ చేసి ఆర్గనైజ్ చేశాను. సో ఇలా చేయడాన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇలా చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినేసి. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో చేయాల్సిన ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వెబ్సైట్లో అయినా సరే, మొబైల్ అప్లికేషన్లో అయినా సరే ఏమేం ఫీచర్స్ మనం ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాము, అంటే యూజర్స్ కనిపించేలాగా ఏమేం పెడుతున్నాము అన్న ప్రతి ఫీచర్ని నోట్ చేసుకోవాలి. దాన్నే ఫీచర్ లిస్టింగ్ అంటారు. సో అవన్నీ క్లియర్గా నోట్ చేసుకున్న తర్వాత ఏది సబ్ సెక్షన్, ఏది మెయిన్ సెక్షన్, ఇవన్నీ మనకి క్లారిటీ ఇమీడియట్గా రావు. సో అలా రావాలి అంటే ఇక్కడ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి. సో అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటనంటే కార్డ్ సార్టింగ్. నేను ఇప్పుడు నీకు అర్థం కావాలని ఇన్స్టాగ్రామ్ కోసం కార్డ్ సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. వేరే యాప్స్కి కొత్త వాటికి చేయొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్కి ఎందుకు చేయాలనుకుంటున్నానంటే క్లియర్గా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు యూజ్ చేసే యాప్ కాబట్టి సో ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతావు. సో అందుకని ఇప్పుడు కార్డ్ సార్టింగ్ ఇన్స్టాగ్రామ్కి చేస్తాను. ఇప్పుడు కార్డ్ సార్టింగ్ ఇన్స్టాగ్రామ్కి చేయాలి అని అంటే ఫస్ట్ మనం మెయిన్ ఫీచర్స్ ఏంటా అన్నది నోట్ చేసుకోవాలి. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెయిన్ ఫీచర్స్ ఇప్పుడు కనిపించే యాప్ని బట్టి ఇవి మెయిన్ ఫీచర్స్ కింద నేను కన్సిడర్ చేశాను.
ఓకే, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ యాప్ కాబట్టి నాకు ఈజీగా తెలిసిపోయింది. బట్ మనం చేసేవి యాజ్ ఎ యూఐ/యూఎక్స్ డిజైనర్గా చేసే వాటికి ఇది ముందు చేయాల్సింది. ఓకే, ఇది నీకు అర్థం కావడం కోసం నేను ఆల్రెడీ ఉన్న యాప్కి చేస్తున్నాను. సో ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ని నోట్ చేస్తున్నాను. నాకు ఈ 6 ఫీచర్స్ మెయిన్ ఫీచర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. కార్డ్ సార్టింగ్లో ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే మెయిన్ ఫీచర్స్ని నోట్ చేసుకోవడం. నోట్ చేసి వీటిని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు చేయాల్సిన రిమైనింగ్ టాస్క్ ఏంటంటే మెయిన్ ఫీచర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫీచర్స్ ఉంటాయి కదా, మనం ఫీచర్స్ లిస్టింగ్లో చేసినవి, వాటన్నిటిని ఇలా ఇక్కడ కనిపిస్తున్నట్టు డిఫరెంట్ షీట్స్లో వాటిని నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత మనం కొంతమంది యూజర్స్ని హైర్ చేసుకోవడం కానీ, ఒకవేళ హైర్ చేసుకునే ఛాన్స్ లేకపోతే ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్లోనో లేకపోతే కంపెనీలో ఉండే కొలీగ్స్తోనో ఈ టాస్క్ చేయించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సబ్ ఫీచర్స్ అనేవి తీసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫీచర్స్ తర్వాత ఈ రిమైనింగ్ ఫీచర్స్ అన్నిటిని ఇలా నోట్ చేసుకొని ఇలా డిఫరెంట్ షీట్స్లో నోట్ చేయడం వల్ల యూజర్స్ని తీసుకొని రావాలి, నాట్ డిజైనర్స్. బెటర్ యూజర్స్ని తీసుకొని వాళ్ళు ఒక్కొక్క ఫీచర్స్ని చూస్తూ ఏ మెయిన్ ఫీచర్స్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నది మనం తెలుసుకోవడానికి కార్డ్ సార్టింగ్ యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఈ ఫస్ట్ షీట్ యాజ్ అ యూజర్గా నేను బిహేవ్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ షీట్ నేను ఎక్కడుంటుందో అనుకుంటున్నాను అన్నది పెడతానమాట. సో ఈ ఐజీటీవీ అన్నది నార్మల్గా క్రియేట్ అండ్ షేర్ అన్న ఆప్షన్లో కనిపిస్తుంది, రైట్? అంటే వీడియోని మనం అప్లోడ్ చేసేటప్పుడు ఐజీటీవీ అని ప్రీవియస్గా ఉండేది కదా, పెద్ద వీడియోస్ని ఐజీటీవీలో కన్వర్ట్ అవుతుంది, రైట్? సో ఈ ఐజీటీవీ అనేది క్రియేట్ అండ్ షేర్ అన్న ఆప్షన్లో నేను పెడుతున్నాను. నెక్స్ట్ సర్చ్ యూజర్స్ అండ్ ట్యాగ్స్. నేను సర్చ్ యూజర్స్ అండ్ ట్యాగ్స్ అనేవి డిస్కవరీ ఈ ఐకాన్ ఉంటుంది కదా, సో డిస్కవరీ పాత్లోనే చేస్తాను. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ సర్చ్ అండ్ ట్యాగ్స్ని డిస్కవరీ పాత్ దగ్గర పెట్టాను. ఇక్కడ ఒకటి కన్సిడర్ చేయాల్సింది, ఇది యూఐ/యూఎక్స్ డిజైనర్స్ కానీ డిజైన్ రిలేటెడ్ అయిన వాళ్ళకి కానీ కంటే యూజర్స్ని తీసుకొచ్చి చేయించడం బెటర్. ఎందుకనంటే మనం ఒక అజంప్షన్స్లో ఉండొచ్చు, ఏంటిది హోమ్ దగ్గర ఈ ఫీచర్స్ ఉంటాయి, వేరే దాని దగ్గర వేరే ఫీచర్స్ ఉంటాయని మన మైండ్లో కొన్ని ఫిక్స్డ్ అయిపోయి ఉంటాం. సో అలా కాకుండా అసలు యాక్చువల్ యూజర్స్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఏది ఉంటుంది అనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కార్డ్ సార్టింగ్ యూజ్ అవుతుంది. సో దీన్ని బట్టి యూజర్స్కి మిగిలిన రిమైనింగ్ ఫీచర్స్ ఇచ్చి ఏ మెయిన్ ఫీచర్ దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నారు అన్నది గెస్ చేయించాలి. మీరు కూడా ఫ్యూచర్లో కార్డ్ సార్టింగ్ ఏమైనా యాక్టివిటీ చేయిస్తే మెయిన్ ఫీచర్స్ చేసి రిమైనింగ్ సబ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా నోట్ చేసి యూజర్స్కి ఇస్తే వాళ్ళు చూసి ఏ మెయిన్ ఫీచర్ దగ్గర ఉంటుందా అన్నది వాళ్ళు కన్సిడర్ చేసి పెడతారు. ఇక్కడ ఈ ఐజీటీవీ అన్న ఆప్షన్ మనం షేర్ చేయడానికి ఉంటుంది అండ్ మనం ప్రొఫైల్లో చూసుకోవడానికి కూడా ఉంటుంది కదా. సో అందుకని ఐజీటీవీ మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇక్కడ ప్రొఫైల్లో మళ్ళీ అరేంజ్ చేశాను. అండ్ కామెంట్స్ అన్నవి మనకి హోమ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, మనం కామెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ హోమ్లో కూడా ఉంటాయి కాబట్టి హోమ్లో యాడ్ చేస్తాను. ఎక్స్ట్రాగా కామెంట్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని పక్కన పెడుతున్నాను, ఎందుకన్నా నేను చెప్తా.
పక్కన పెట్టాను కదా కామెంట్ అన్నది. సో కామెంట్స్ ఇవన్నీ, కామెంట్స్ అండ్ లైక్స్ కూడా ఇవన్నీ నోటిఫికేషన్లో వస్తాయి రైట్. సో అందుకని పక్కన పెట్టినవి నేను నోటిఫికేషన్లో యాడ్ చేస్తున్నాను. ఇది కార్డ్ సార్టింగ్ యాక్టివిటీ. ఈ కార్డ్ సార్టింగ్ యాక్టివిటీలో మెయిన్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాక్టివిటీ యూజర్స్తో చేయించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే యూజర్స్ ఆ పర్టికులర్ సబ్ సెక్షన్ అయిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ మెయిన్ ఫీచర్స్ దగ్గర ఉంటున్నాయో అన్నది తెలుసుకోవాలి. అండ్ వాళ్ళు ఎక్కడుంటుంది అని అనుకుంటున్నారు అన్న పాయింట్ మనకు అర్థం కావాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నీతో పాటే నీ ఫ్రెండ్ కానీ నీ సిబ్లింగ్ కానీ ఎవరైనా నీతో పాటు ఉండేవాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే నువ్వు ఒకలా ఆర్డర్ పెడతావు అండ్ ఆపోజిట్ పర్సన్ ఇంకొకలా ఆర్డర్ పెడతారు. వాళ్ళ పెట్టే ప్రాసెస్ వేరేగా ఉంటుంది, వాళ్ళ మెంటల్ మోడల్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మెంటల్ మోడల్ అన్న వర్డ్ యూజ్ చేశాను కదా, అదేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాలి అని అనుకుంటే నేను ఫిక్స్ అయిపోతాను అనమాట నా మైండ్లో, ఫ్రైడ్ రైస్ కావాలి లేకపోతే నూడిల్స్ కావాలి అన్నది. సో నేనేం చేస్తాను, డైరెక్ట్గా సర్చ్కి వెళ్ళి టైప్ చేసి నేను నచ్చితే ఆర్డర్ కార్ట్లోకి యాడ్ చేయడమో లేకపోతే డైరెక్ట్గా బై చేయడమో చేస్తాను. అదే ఇంకొక పర్సన్ ఎవరైనా అయితే ఏం చేయొచ్చు, మేబీ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉండకపోవచ్చు ఏమి ఆర్డర్ పెట్టుకోవాలా అన్నది. వాళ్ళ మెంటల్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళు స్క్రోల్ చేస్తారు, వేరే వేరే రెస్టారెంట్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయన్నది చూస్ చేసుకుంటారు, అందులో నచ్చింది ఏంటా అన్నది కొన్ని ఫైనలైజ్ చేసుకుంటారు, అప్పుడు దాన్ని బై చేస్తారు రైట్. సో ఒక్కొక్క యాప్ని డిఫరెంట్ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ యూజ్ చేస్తారు. వాళ్ళ మెంటల్ మోడల్స్ డిఫరెంట్గా వర్క్ అవుతూ ఉంటాయి. మనం డిజైన్ చేసే వెబ్సైట్ అన్నా అప్లికేషన్ అయినా సరే ఒక్కరే యూజ్ చేస్తారన్న గ్యారంటీ ఉండదు కదా. సో డిఫరెంట్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు, డిఫరెంట్ మెంటల్ మోడల్స్ యూజ్ చేసే వాళ్ళందరూ యూజ్ చేస్తారు. వాళ్ళందరి గురించి డిజైన్ చేయాలి అని అంటే కొన్ని యాక్టివిటీస్లో ఇలా కార్డ్ సార్టింగ్ అన్నది కూడా ఒకటి ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీ. మనం యాజ్ ఎ డిజైనర్గా ఒక ఫీచర్ ఇక్కడ ఉంటేనే బాగుంటుంది లేదనంటే ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాక్చువల్గా యూజర్స్ ఆ పర్టికులర్ సబ్ ఫీచర్స్ని కానీ ఏదైనా ఫీచర్ని కానీ వేరే పర్టికులర్ మెయిన్ ఫీచర్ దగ్గర ఉంటుందేమో అని అనుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ యూజర్స్కి క్లియర్ అవుట్పుట్ ఇవ్వడానికి ఈ కార్డ్ సార్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఈ కార్డ్ సార్టింగ్ బట్టే నెక్స్ట్ చేయబోయే మెయిన్ యాక్టివిటీ అయిన సైట్ మ్యాప్స్ క్లియర్గా చేయగలుగుతాం. సైట్ మ్యాప్స్ అంటే ఏదో కొత్త వర్డ్ యూజ్ చేశానని ఏం కంగారు పడద్దు. ఇది ఆల్రెడీ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్లోని చిన్న కోర్సెస్ చెప్పే వాళ్ళందరూ చెప్తారు. దాన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో యూజ్ చేసే ఒక యాక్టివిటీ సైట్ మ్యాప్, అదే ఇది. ఆల్రెడీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆల్రెడీ సైట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలా అన్నది చిన్నగా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే సైట్ మ్యాప్ని ఇన్స్టాగ్రామ్కి ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజింగ్ విత్ అ కార్డ్ సార్టింగ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎలాగా కార్డ్ సార్టింగ్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని మనం సైట్ మ్యాప్ని ఎలా చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సో ఇంటర్వ్యూస్లో కొంతమంది సైట్ మ్యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. బట్ యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో చాలా ఇండివిజువల్ టాపిక్స్, చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. నేను కూడా అన్ని టాపిక్స్ని కవర్ చేయట్లేదు. ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో ఫీచర్ లిస్టింగ్, కార్డ్ సార్టింగ్ అండ్ దిస్ సైట్ మ్యాప్స్, ఈ 3 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంటర్వ్యూలో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అంటే వీటి గురించి చెప్తే సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ గురించి, దాంట్లో ఉండే మెంటల్ మోడల్స్ కాన్సెప్ట్ గురించి, ఇంకా ఇన్డెప్త్ టాపిక్స్ అయితే చాలా ఉంటాయి, వాటి మీద మీరు తర్వాత కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ 3 మెయిన్ ఫీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సైట్ మ్యాప్స్ ఎలా చేయాలన్నది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన కార్డ్ సార్టింగ్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది రైట్, మెయిన్ ఫీచర్స్ ఏంటి అండ్ సబ్ ఫీచర్స్ ఏంటి అన్నది వచ్చింది. ఇప్పుడు సైట్ మ్యాప్స్లో ఏం చేస్తామనంటే ప్రీవియస్గా చేసాం కదా షాపింగ్ మాల్ అండ్ లైబ్రరీకి, సేమ్ అలానే చేస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి చేసేసాను మీ టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఈ ఫిగ్జామ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి మెయిన్ ఫీచర్స్ కింద ఏమైతే మెన్షన్ చేశానో కార్డ్ సార్టింగ్లో సేమ్ అవే ఫీచర్స్ని ఇక్కడ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి కదా కార్డ్స్, అందులో మెన్షన్ చేశాను అనమాట.
సో అక్కడి నుంచి సబ్ ఫీచర్స్ ఏవైతే యూజర్స్ ఉంటాయని అనుకుని పెట్టారో వాటన్నిటిని అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో అండ్ డిజైనర్స్తో డిస్కస్ చేయగా నెక్స్ట్ ఆ పర్టికులర్ మెయిన్ ఫీచర్స్ కింద ఉండే సబ్ ఫీచర్స్ ఏంటా అన్నది నేను నోట్ చేసి పెట్టాను. ఓకే, వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఫిగ్జామ్ ఫైల్ని నేను మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నువ్వు చెక్ చేసుకోవచ్చు. సో ఇంతే, సైడ్ మ్యాప్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. కార్డ్ సార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం చాలా ఈజీగా సైడ్ మ్యాప్స్ చేసేయగలుగుతాం. అండ్ నా మనం మెయిన్గా డిజైన్ చేస్తున్న కనెక్టివ్ యాప్ కూడా నేను సైట్ మ్యాప్ని డిజైన్ చేశాను. సో దీన్ని చూడాలన్నా సరే ఫిగ్జామ్ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకనంటే ఒకసారి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసి అక్కడ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో అడగండి, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. నేను మెయిన్ ఫీచర్స్ కింద అండ్ మెయిన్ ఫీచర్స్ దాని తర్వాత సబ్ ఫీచర్స్ ఏముంటాయా అన్నది చాలా క్లియర్గా డివైడ్ చేసి పెట్టాను. సో దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కామెంట్ యాడ్ చేయొచ్చు ఫిగ్జామ్ ఫైల్లోనే, నేను రెస్పాండ్ అవుతాను దానికి. సో ఈ వీడియోని బట్టి నువ్వు మెయిన్గా నీ బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఓన్లీ ఇది అంటే సైట్ మ్యాప్ మాత్రమే కాదు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందులో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెషర్గా అయినా ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ 3 మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోవడం అంటే బట్టి పట్టమని కాదు, మెయిన్గా అర్థం చేసుకోవాలి ఎలా చేయాలి, దానికి దీనికి రిలేషన్ ఏంటన్నది కనెక్షన్ అర్థం చేసుకున్నారు అని అంటే మీరు ఇంటర్వ్యూలో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. లేదనంటే మెయిన్గా ఏమైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా ఇవి ఈజీగా చేసుకోగలుగుతారు.